ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి పంచాంగం అనగా జనవరి 1వ తేదీ 2025 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి విధియ. ఈ రోజు తిథి విధియ రాత్రి 2:22 వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:48 తిథి విధియ 2:22 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:43 వరకు. యోగం వ్యాఘాత యోగం సాయంత్రం 5:03 వరకు. కరణం బాలవకరణం పగలు 2:51 వరకు. తదుపరి కౌలవకరణం రాత్రి 2:22 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:24 లగాయతు 6:59 వరకు. దుర్ముహూర్తం పగలు 11:57 లగాయతు 12:41 వరకు. వర్జం ఉదయం 7:55 లగాయతు 9:30 వరకు. తదుపరి వర్జం రాత్రి 3:38 లగాయతు 5:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్లు, ముఖ్యమైన మీటింగ్స్, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి దుర్ముహూర్తం వర్జం రాహుకాలంలో వదిలిపెట్టేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజు బుధవారం, నూతన సంవత్సరం. అందరూ కూడా వీలైనంత ఎక్కువగా పార్టీస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది మన హైందవ సాంప్రదాయానికి సంబంధించింది కాదు. కానీ 2025 సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి, ఈ రోజు బుధవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ సర్వత్రా శ్రేయోదాయకంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చే విధంగా ఉంటుంది అని తప్పకుండా చెప్పొచ్చు. ఈ రోజు శ్రాద్ధ తిథి విధియ. పుష్యమాసంలో శుక్లపక్ష విధియ రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాసంలో శుక్లపక్ష విధి రోజు గతించిన పెద్దలుంటే ఈ రోజు శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం విధి విధాయకం. నేడు పఠించాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ. చేయాల్సిన పని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. ఇది ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని చెప్పొచ్చు. శుభం, లాభం, జయం.